ఒక కొత్త మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది సామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G మొబైల్‌కి. అండ్ యెస్, ఇదే అనమాట లాస్ట్ అప్డేట్ ఈ మొబైల్ ఫోన్‌కి. దీని తర్వాత మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే రావు. ఇక ఈ అప్డేట్ సైజ్ చూసుకున్నట్లయితే 292.13 MB. ఇంకా ఈ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి అక్టోబర్‌కి అయితే అప్డేట్ అవుతుంది. ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. నేనేమైనా ఇష్యూస్ నోటీస్ చేశానా ఈ మొబైల్ ఫోన్‌లో అని. మీరు చూసుకున్నట్లయితే సామ్సంగ్ FE సిరీస్ చాలా ఫేమస్ కదా! యాక్చువల్‌గా స్టార్ట్ అయింది ఈ మొబైల్ ఫోన్‌తోనే. ఇదే అనమాట ఫస్ట్ మొబైల్ ఫోన్ FE సిరీస్‌లో లాంచ్ చేసింది సామ్సంగ్. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ ఎక్సినోస్‌తో లాంచ్ చేశారు ఇండియాలో. దాని తర్వాత స్నాప్‌డ్రాగన్ మోడల్ కూడా అయితే రిలీజ్ చేశారు 5G సపోర్ట్‌తో. ప్రెజెంట్ మీరు చూసిన మొబైల్ ఫోన్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ వెర్షన్‌ది. అండ్ ప్రెజెంట్ వచ్చేసి S25 FE రన్నింగ్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్‌లో మరికొన్ని మోడల్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు కూడా. ఇక ఈ S20 FE అప్డేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇనీషియల్‌గా సామ్సంగ్ 5 ఇయర్స్ వరకైతే అప్డేట్స్ పుష్ చేస్తామని చెప్పారు ఈ మొబైల్ ఫోన్‌కి. వాళ్ళు చెప్పిన విధంగానే పుష్ చేశారు. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా వస్తాయని చెప్పారు. కానీ ఫోర్త్ ఇయర్ వరకు ఎవ్రీ మంత్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. కానీ ఎప్పుడైతే ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్‌లోకి ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి ఎవ్రీ క్వార్టర్లీ అంటే 3 మంత్స్ వన్స్ మాత్రమే అప్డేట్స్ అయితే రోల్ ఔట్ చేశారు సెక్యూరిటీ ప్యాచెస్ అనేది. బట్ ఎనీవేస్ ఈ అప్డేట్ తర్వాత ఎటువంటి అప్డేట్స్ అయితే రావు కాబట్టి మనం దాన్ని ఇంకా క్వెషన్ చేయలేము, ఏమీ చేయలేము. స్టిల్ ఇప్పటికి కూడా నాకు చాలా కామెంట్స్ అయితే వస్తుంటాయి ఈ మొబైల్ ఫోన్ మీద. ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాం చాలా బాగుందని చెప్పని. యెస్ గైస్, నేను కూడా చాలా ఇయర్స్ అయితే యూజ్ చేశాను ఈ మొబైల్ ఫోన్‌ని. సాలిడ్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి యాక్సిడెంటల్‌గా మొబైల్ బ్రాండ్స్ అనేది వెరీ హై క్వాలిటీ మొబైల్ ఫోన్స్ అయితే రిలీజ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మొబైల్స్ బానే ఉన్నాయి. కానీ ఏంటంటే అవి 2-3 ఇయర్స్ మాక్సిమం అంతే. దాని తర్వాత షెడ్‌కి అయితే వెళ్ళిపోతాయన్నమాట. అప్డేట్స్‌లో ఏదో ఒక లోపం రావచ్చు, లేకుంటే హార్డ్‌వేర్‌లో ఇష్యూస్ రావచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య కాలంలో చూసింది మోటరోలా మొబైల్ ఫోన్స్. చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నారు అందరూ కూడా. నేనైతే ఈ మొబైల్ ఫోన్‌ని సెల్ చేయదలుచుకోలేదు. చూద్దాం ఇంకా ఎన్ని ఇయర్స్ వరకు ఇది వర్క్ అవుతుంది ఏంటి అని. నేనైతే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అంటే ఈ ఎవ్రీ ఇయర్ లేక ఎవ్రీ 6 మంత్స్ వన్స్ ఎలా ఉంది మొబైల్ ఫోన్ అనేది. సో చూద్దాం ఎన్ని ఇయర్స్ వరకు ఇది సర్వైవ్ అవుతుందో అని. ఇకపోతే ఈ అప్డేట్ కంప్లీట్ అవ్వడానికి 5 మినిట్స్ టైం అయితే తీసుకుంది. అండ్ అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ఇక ఈ అప్డేట్ రివ్యూ పరంగా చూసుకున్నట్లయితే నేను ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు నా డివైస్‌లో. ఎవ్రీథింగ్ చాలా స్మూత్‌గా అయితే వర్క్ అవుతుంది. ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా అయితే లేదు ఈ మొబైల్ ఫోన్‌లో. సో యాహ్! ఇదే అనమాట ఫైనల్ వీడియో ఈ ఛానెల్‌లో ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ S20 FE మీద. దీని తర్వాత అప్డేట్ వీడియోస్ అయితే రావు. కింద కామెంట్ చేయండి మీరు ఒకవేళ S20 FE మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారంటే ఎలా ఉంది? అండ్ మీరేమైనా ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారా అని.